లోకి వెళ్ళాలి అనుకునే కేసీఆర్ చరిష్మా సరిపోవట్లేదు. మళ్ళీ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి 2 ఏళ్లు విరామం తీసుకొని అడుగులు ముందుకేసినప్పటికీ అడుగులు తడబాటుగానే మారుతున్నాయి. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ భవనము ఒక షోకేజ్ బొమ్మలాగే మిగలబోతుంది. ఏకాకిగానే మిగిలిపోయాడు కేసీఆర్. కేంద్రంలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి కూటమిని ఏర్పాటు చేయాలి అనుకునే తన కలగానే మిగిలిపోయింది. ఆ కూటమికి కలిసి రావడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇక జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఏకాకిగానే ఉండబోతున్నాడు. అది కనబడుతోంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని బట్టి అంటూ కూడా వెలుగన్న అయితే ఆర్టికల్ చాలా క్లియర్గా రాశాడు. ఇక్కడ వెలుగన్న రాసిన ఆర్టికల్స్ కానీ లేకపోతే రాష్ట్రాల్లో దేశాల్లో జరిగిన పరిస్థితులు కానీ చూస్తుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో హవా సృష్టించగలుగుతుందా అంటే కొంత కష్టమే అనే వాదనలు కూడా ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి. మరి నేను చెప్పిన ఆ విశ్లేషణతో మీరు ఏకీభవిస్తున్నారా? మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే జర్నలిస్ట్ నౌ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.